ఏంటంటే 'ఆహా' అనే ఒక సినిమాతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వచ్చి అవును. అన్నపూర్ణ స్టూడియోస్ చిన్న అమ్మాయి నాకంటే 25 ఏళ్ల అమ్మాయేమో నేనప్పుడు ఎళ్ళేటప్పటికి. హ్మ్. మరి ఇప్పటికి అలాగే ఉంది ఆ అమ్మాయి. అప్పుడు చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా ఉంది. ఇప్పుడు ఆశ్చర్యపోతున్నా నేను. ఆ హ్మ్. 25 ఏళ్ల వయసులోనే చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించేది. చాలా చాలా ప్రొడక్టివ్‌గా ఆలోచించేది. ఆ అమ్మాయికి కథ చెప్పాం. కథ చెప్తే బావుంది, 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 బావుంది అని సుమంత్‌కి జెప్పిచ్చారు ఒకరోజు. హ్మ్. 3 నెలల తర్వాత. సుమంత్ విని బావుంది, బావుంది. నాగార్జున గారికి చెప్పాలన్నారు. నాగార్జున గారికి ఓ రోజు చెప్పడానికి వెళ్ళామండి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో. ఎళ్తే ఆయనేదో వేరే దీనికొచ్చాడు. మన్మధుడు సెట్టింగొచ్చాడు. కథంతా చెప్పాక ఇది కాలేజీ కదా! ఈడికెలా సరిపోతుంది అన్నాడు. హ్మ్. సుమంత్ ఉన్నాడు పక్కన. హ్మ్. సుమంత్‌కి కూడా అప్పుడు 2 ఫ్లాపులే. సో 'పెళ్లి సంబంధం' అని, 'యువకుడని' ఏవో 2 ఫ్లాపుండే. తను అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమా చేద్దాం అనుకుంటున్నాడు. హ్మ్. అసలు నాకు జుమ్మంది. మా సంవత్సరం తిరిగాము అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమా కథ వద్దన్నాడు. బట్ ఆయన అయింది కరెక్టే గదా! ఆ! హ్మ్. ఈ కథ ఈడికి సూట్ అవ్వదు. కాలేజ్ స్టూడెంట్ ఈడు ఇంతున్నాడు పొడుగ్గా. హ్మ్. ఈడు కాలేజ్ స్టూడెంట్ ఏంటి అన్నాడు. సుమంత్ మొహంలో నేనప్పుడు మార్పు చూసి ఇప్పటికి నాకు గుర్తుంది. సుమంత్ ఫేస్‌లో డిసప్పాయింట్‌మెంట్. హ్మ్. మామకు నచ్చలేదు, చిన్నమామకు నచ్చలేదు. బయట సుప్రియ ఉంది. సుప్రియ కోసం బయటకొచ్చాం. వస్తే ఆ అమ్మాయికి ఏమైంది అన్న అంది. ఆహ్, అన్నాడు నాగార్జున గారు. ఆ అమ్మాయి తీసుకోవాలి. షీ ఈస్ వెరీ ప్రాక్టికల్ వుమన్. వెరీ వెరీ డౌన్ టు ది ఎర్త్ గర్ల్. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత నాగేశ్వరరావు గారి మనవరాలు అమ్మాయి. హ్మ్. నేను ఓకే చేసిన కథ మామ ఎలా కాదంటాడు అనొచ్చు కదా! ఏమనలేదు. ఓకే. హ్మ్. ఓకే మామ. షీ ఈస్ ఎ వెరీ డీసెంట్ వుమన్. నాగార్జున గారు బయటికెళ్తుంటే వెనకాలే నేను, శ్రీహరి నడుచుకుంటూ వెళ్తున్నాం. బయట గుమ్మం దగ్గర ఒకడు నుంచొనున్నాడు ఇట్లా హ్మ్. చేతులు కట్టుకొని. చేతులు కట్టుకొని నుంచొనుంటే, ఏంటి సురేష్ ఏంటి?" అన్నాడాయన. "అదే సార్ కథ సుజిత బ్రదరు హ్మ్. ఆయన ఇప్పుడు 'ఆజాద్' సినిమా జరుగుతుంది. సార్ 'ఆజాద్‌లో' సుజిత అని ఆయన బేబీ సుజిత్ ఉంది కదా! పసివాడి అవును. ప్రాణం అవును. అమ్మాయి. అమ్మాయి సిస్టర్ సిస్టర్ క్యారెక్టర్. క్యారెక్టర్. ఆ అవును. సిస్టర్ వాళ్ళ అన్నయ్య ఇతను హ్మ్. సురేష్. హ్మ్. నాకు కాదు సుమంత్ గాని ఉంటే చూడొచ్చు కదా! అన్నాడాయన. హ్మ్. సుమంత్ వంక చూసాడు. ఇతను నాగార్జున కథ చెప్పడానికి వచ్చాడు. "ఆ! కండిపా సార్ కండిపా. ఈ రైటర్‌ని పెట్టుకో బానే చెప్పాడు కథ" అన్నాడు. అబ్బా! అసలు ఎందుకనాలాయన? ఆ హ్మ్. కథ నచ్చలా మనం చెప్పింది. హ్మ్. అంటే ఆయనకేదో స్పార్క్ కనిపించింది. అంత గొప్పోడంటే నాగార్జున గారు. డైరెక్టర్‌ని ఇంటికి పిలిచాడు రెండో రోజు. హ్మ్. ఇది ఇది నాకు తెలీదు కథ. హ్మ్. ఇప్పుడు పూర్తి చేస్తా. సుమంత్ కండిపా సార్ అంటే ఇతను పెట్టుకో బానే చేసాడు అన్నాడు. అని బయటకొచ్చి అతను ఆ స్టూడియో చూడడానికి వెళ్ళిపోయాడు. మేమిద్దరం ఉన్నాం. హలో సురేష్, హలో రవి. కాఫీ తాగుదామా అన్నాడు. ఇద్దరం అన్నపూర్ణ స్టూడియోస్ బయటకొచ్చి టీడీపీ పార్టీ ఆఫీస్ పక్కన ఒక టీ స్టాల్ ఉండేది. సార్ ఇప్పుడు ఉందో లేదో మరి. ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు ఈ మధ్య అవును. తీసేసినట్టున్నారు. అవును. అక్కడ టీడీపీ పార్టీ సామాన్లు కూడా అమ్ముతుండేవాళ్ళు. అవును. ఆ ఒక జెండాలన్నీ దాంట్లో జెండాలు ఉండేయి. ఇక్కడ ఒక హ్మ్. కాఫీ మెషిన్ ఉంది. హ్మ్. ఫస్ట్ టైమ్ నేను మెషిన్ చూస్తుండే అక్కడే. హ్మ్. నొక్కితే కాఫీ రావడం ఏంటని ఆశ్చర్యం కదా! ఈ ఇప్పుడు సుమంత్‌కి ఏం చెప్తాం? ఆయన నాగార్జున గారు ఎళ్ళే ముందు ఏం చెప్పాడంటే, సుమంత్ ఫెయిల్యూర్‌లో ఉన్నాడు. ఒక ఫెయిల్యూర్ స్టోరీ చేయండి. హ్మ్. అందరూ తిట్టాలి క్యారెక్టర్స్. కానీ అతను మంచోడై ఉండాలి. అబ్బా! అతను గొప్పవాడై ఉండాలి. కానీ ఎవరికీ తెలియకూడదు. ఇట్లా ఏమైనా కథ రాసుకోండి అన్నాడు. హ్మ్. ఎళ్తున్నాం. ఎళ్తుంటే నేనన్నాను నాకు ఒక ఐడియా ఉంది. విశ్వనాథ్ గారి సినిమా ఈటీవీలో వేశారు ఆ సినిమా. ఈటీవీలో మధ్యాహ్నం సినిమా, సాయంత్రం సినిమా వేసేవాడు కాదు. హ్మ్. ఈటీవీలో సినిమా ఉంది. దాని పేరు 'చెల్లెల కాపురం' సార్. విశ్వనాథ్ గారిది. ఆ కథ ఏంటంటే ఒక పోయెట్ ఉంటాడు. హ్మ్. వాడు ఇంకో పోయెట్ దగ్గర జూనియరు. ఆ చెల్లెల పెళ్లి కోసం అతని దగ్గర పనిచేస్తూ ఉంటాడు. కానీ అక్కడ రీజన్ అతను నల్లగా ఉంటాడని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు. అది తీసేస్తే గనక అది బావుంటుంది. అని ఇట్లా చెల్లెల కోసం ఒక అన్నయ్య ఒక లిరిక్ రైటర్ దగ్గర గోస్ట్‌గా పనిచేసి ఎళ్తూ ఉంటాడు. ఈ లవరేమో అతను లిరిక్ రైటర్‌ని లవ్ చేస్తుంటుంది. అతని సాంగ్స్ అనుకోని సాంగ్స్ అతన్ని గౌరవిస్తుంటుంది. ఇతనే పక్కన ఉంటాడు. అతనికి తెలీదు ఈ అమ్మాయి. హ్మ్. ఇది కథ అంటే సూపర్ అని సురేష్ మళ్ళా వచ్చాడు. అప్పుడే నాగార్జున గారు కారెక్కుతున్నాడు. హ్మ్. కారెక్కుతుంటే సార్ ஒரு కథ ఇருக்கு సార్ అన్నాడు. అప్పుడే ఇరుకా? హ్మ్. వీడేం చేశాడు సురేషు పెద్ద ఇంకో కథ రాసాడు. సార్ నేను హీరోగా చేయడం కోసం ఒక కథ రాసుకున్నాను సార్. హ్మ్. అది మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్దాం అనుకుంటున్నాను. నువ్వు హీరో ఎప్పుడైనా చేయొచ్చయ్యా! ఇప్పుడు నాకు కథ కావాలి కదా! నువ్వు చెప్పు అన్నాడు. హ్మ్. చెప్పాడు. బానే ఉంది. ఇది బావుంటుంది సుమంత్ చేస్తే. ఓ సూపర్ గుడ్ వాళ్ళు చేస్తారు కదా! 'రాజా', 'సూర్యవంశం' హ్మ్. అలా హీరో మంచోడు కానీ అందరూ తిడుతూ ఉంటారండి. అలాంటి స్టైల్ ఇది. ఇది వర్కౌట్ అవుతుంది. 'విజేత' ఈ స్టైల్‌లో ఉంది. ఇది చేద్దాం ఇది. కూర్చోబెట్టు సుప్రియ మనం కాటేజ్‌లో కూర్చోబెట్టి చేయించు చేద్దాం హ్మ్. అన్నాడు. ఓకే అయిపోయింది సినిమా. జడ్జిమెంట్ సార్.
ఓకే సార్. స్పాట్‌లో ఆ జడ్జిమెంట్. ఓకే. హ్మ్. సో, ఆ రోజు జడ్జిమెంట్‌తో నా జీవితం స్టార్ట్ అయింది. సత్యంలో. ఆహ్, అక్కడి నుంచి ఇంకా ఎస్. గోపాల్ రెడ్డి గారు కెమెరామెన్ గారి ఇన్వాల్వ్‌మెంట్ ఆయన కూర్చోబెట్టి ప్రతి కథ వినేవాడు, సీన్ వినేవాడు. తమిళ్ డైరెక్టర్ కదా అతను. సార్. 'చక్రి' అసలు 'చక్రి' సార్ నాకు 'భాస్కర్ భట్ల రవికుమార్' అనే గొప్ప స్నేహితుడు దొరికింది ఆ సినిమాతో. సార్. 'కందికొండ' దొరికింది ఆ సినిమాతో. 'చక్రి' గారు బాగా క్లోజు నాకు. అప్పుడే పరిచయం. అప్పటి నుంచి ఇంక అతను కొస్తా అప్పుడే బాచి అవును. చేసాడు అవును. కదా! అవును. రోజు సాయంత్రం కాటేజ్‌కొచ్చేవాడు. అతనికి ఫుల్ మందు. ఆయన ఫుల్లీ లోడెడ్. ఆయన తాగొచ్చేవాడు ఒక్కోసారి. మేము అన్నపూర్ణ స్టూడియోస్ ఇక చేయకూడదని బయటికి తీసుకెళ్ళాం. మాకు ఫ్లాట్ ఉంది. లేకపోతే తన ఇంటికెళ్ళేవాళ్ళం. స్టూడియో తప్పు కదా! సార్. అంతా మళ్ళా వచ్చి ఇక్కడ కూర్చొని భోంచేసాడని ఇక్కడికి వచ్చేవాళ్ళు స్టూడియోకి. హ్మ్. వచ్చి ఒకసారి పాట ఇవ్వడు. బాగా చెప్తున్నాం, చెప్తున్నాం, ఏదో చెప్తున్నాం. నడుచుకుంటూ బాత్రూమ్‌కెళ్ళాడు. నేను కూడా బాత్రూమ్‌కెళ్ళా. అతను తాగితే పడిపోయి గోడకి ఆనుకుపోయాడు. సార్. గోడకి ఆనుకుపోయాడు ఇట్లా. అంటే పక్కనే ఉన్నా నేను. అన్నాడు. నేను డైరెక్టర్‌ని పిలిచి ఏదో గొణుకుతున్నాడు చూడండి పాటేమో అది. అంటే మచ్చా సూపర్ మచ్చా ఏదో ఒకటి పాడు కదా! హ్మ్. అది వచ్చి బావుందా అన్నాడు. బావుంది నువ్వు అసలు సూపర్ అని చెప్పి కూర్చోబెట్టి మళ్ళా పాడమంటే నననననననననన అబ్బా! మధురమే 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 నీ నడకే చూస్తూ పాటది. కందికంట ఫట్ 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 రాసాడు. అదే అట్లా వచ్చినాయి. అసలు అలాగే చివరి పాట పిలిచిన పలకవే ప్రేమ అది షూటింగ్ అయిపోయిన తర్వాత సినిమా అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు భాస్కర భట్లను కూర్చోబెడితే గార్డెన్‌లో కూర్చొని రాసాడు పాట రికార్డింగ్ జరుగుతుంటే ఓ పక్క. హ్మ్. పిలిచిన పలకవే ప్రేమ. గార్డెన్‌లో కూర్చొని రాసాడు. ప్రేమే మధురం ప్రేమే కావ్యం అన్నీ కాదా అది. ఐ లవ్ యూ బా ఏం పాట సార్. అది ఎంత పాట టక 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 రాసాడు అసలు. హ్మ్. అది భాస్కర్ భట్ల మ్యాజిక్ అది. అంటే సో, అలా పాట అంతా అయ్యి సత్యం అంతా సరే మనందరి కెరీర్ సత్యం రాజేష్. సార్. సత్యం రాజేష్ గురించి చెప్పాలండి. సత్యం రాజేష్ నేను ఫస్ట్ ఎక్కడికి గెలిచామంటే ఇప్పుడు నేను సత్యం రాజేష్‌ను ఇంటర్వ్యూ చేస్తే మాత్రం ఇది చేయమని అడగండి. సార్. సత్యం రాజేష్‌కి స్లో మోషన్‌లో నడవటం అనే విద్య తెలుసు. ఓకే. మామూలుగా నడుస్తాం గదా! అలా స్లో మోషన్‌లో ఇట్లా నడుస్తుంటాడు. అదొక విచిత్రమైన స్టైల్ ఎప్పటికి హ్మ్. రాదది. హ్మ్. హ్మ్. ఫాస్ట్‌గా నడుస్తాం. స్లోగా ఎలా నడుస్తాం? ఏదో మనం టీవీలో ఇలా స్లో స్లో మోషన్‌లో మోషన్ పెడితే షాట్ లాగా. చేస్తారు కదా! 'జోరుగా హుషారు' గాని 'చంద్రమహేష్' సినిమాకి 'చంద్రమహేష్' గారు కూడా చేశారు కదా మీరు? చేశాను. సెటర్ చేశాను. అది కూడా చూసాను నేను. హ్మ్. ఆ 'చంద్రమహేష్' గారి సినిమాకి అతను యాక్టర్‌గా వచ్చాడు. చిన్న యాక్టర్. ఓకే. దాంట్లో మా ఫ్రెండ్ జేకే అనే అబ్బాయి మా రూమ్‌మేట్ ఉంటే అతన్ని పెట్టడానికి దానికి కొరటాల శివ డైలాగ్ రైటర్. హ్మ్. 'జోరుగా హుషారు' గారు. సో, ఆ జేకేని పెట్టడానికి వెళ్ళినప్పుడు సత్యం రాజేష్ స్లో మోషన్‌లో భలే ఉన్నాడే అనుకుని మా రూమ్‌కొస్తే అక్కడ సత్యం డైరెక్టర్ సూర్యకిరణ్ పరిచయమై సురేష్.